వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై పల్నాడులో ఉత్కంఠ నెలకొంది. ఇక జూన్ 6వ తేదీ వరకు రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు. ఇవాల్టితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. ఇక పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా 3 హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదైన విషయం తెలిసిందే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు పైన పల్నాడులో ఉత్కంఠగా నెలకొంది. ఇక జూన్ 6వ తేదీ వరకు రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు. ఇవాల్టితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా చర్యలను చేపట్టారు. ఇక పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా 3 హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపైన నమోదైన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పల్నాడు ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి ప్రస్తుతం మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉన్న నర్సరావుపేటలో ఆయన నివాసం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆయన ప్రస్తుతం ఇదే నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా కోర్టు అంశానికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతున్నాయి. ఏదైతే మరి పాల్వాయి గేట్ వద్ద జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో పలు సెక్షన్ల కింద ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన మధ్యంతర బెయిల్ అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజుతో గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ పిటిషన్ పైన కూడా న్యాయవాదులు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో కాసేపట్లో కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 2 307 కి సంబంధించి కానీ ఒక SC/ST కేసు, అదేవిధంగా ఈవీఎం ధ్వంసం కేసులో కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ తీర్పు కోసం పోలీసులు ఇక్కడికి ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ఒక రంగం సిద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయన్ని కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆ కోర్టు ఈ పిటిషన్ ని ఖచ్చితంగా డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు టీడీపీకి సంబంధించినటువంటి శేషగిరిరావు సుప్రీంకోర్టుని సంప్రదించారు. సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కొన్ని సూచనలు అయితే హైకోర్టు పరిస్థితి కనపడుతుంది. ఇవాటితో అయితే హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో అయితే పిన్నెల్లి అరెస్టుకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి దీనిపైన అప్డేట్స్, అంటే ఏ క్షణమైన పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా శిరీష, ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ కేసులో శేషగిరిరావు వేసుకున్నటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు వేసుకున్నటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఎలా ముందస్తు బెయిల్ ఇస్తారని హైకోర్టుని తప్పుపట్టినటువంటి పరిస్థితి కనపడింది. ఖచ్చితంగా ఈ కేసుని డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందస్తుగా కూడా పోలీసులు తన ఇంటి వద్దకు కూడా వచ్చారు. ఎందుకంటే మాచర్ల సబ్ జైలు దగ్గర కూడా మరి సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఆ పిటిషన్ కనుక మరి పరిగణలో తీసుకొని మరి ఈ బెయిల్ పిటిషన్ మాత్రం పొడిగిస్తే మాత్రం అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. దీనిపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అక్కడ వాదిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపు 3 పిటిషన్లు వాదించాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి తేలేటువంటి అవకాశం. మీరన్నట్టుగానే పిటిషన్ వేయడానికి కూడా రమేష్, మీరన్నట్టుగానే పిటిషన్ వేయడానికి కూడా సమయం లేదు కదా, మరి దీనికి సంబంధించి? ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ 3 పిటిషన్ సంబంధించి ఆల్రెడీ ఫైల్ చేశారు. ఉదయం నుంచే కొనసాగుతుంది. ఏదైతే మరి 3 పిటిషన్ సంబంధించినటువంటి నేపథ్యంలో 3 ఒకే న్యాయవాది దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈవీఎం కేసులో ఏదైతే ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి సెక్షన్ కొంచెం
క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సెక్షన్స్ లో ఇప్పటికే మరి సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. ఇలాంటి కేసెస్ లో మరి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో బయటికి రావడం, అది వైరల్ అవటం, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కేసుల్లో ఎలా ముందస్తు బెయిల్ ఇస్తుందని కూడా మరి సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. 307 ఒక ఎస్సీ కేసు, అదేవిధంగా అనేక సెక్షన్స్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ సెక్షన్స్ లో కొంత ఒక 2 సెక్షన్స్ లో బెయిల్ ఇచ్చినా ఖచ్చితంగా ఈవీఎం ధ్వంసం కేసులో డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పిన్నెల్లి ఇంటి వద్ద ఇప్పటికే పోలీసులు మోహరించారు. అరెస్ట్ కి ఒక సంకేతమా ఏంటనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఖచ్చితంగా ఇప్పటికే పిన్నెల్లి పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ముందస్తుగా 6వ తారీఖు వరకు కూడా బెయిల్ మరోసారి చెప్పేంత వరకు కూడా మరి ఆయన్ని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కొంత సీరియస్ గా దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఎలా మీరు ముందస్తు బెయిల్ ఇస్తారని ప్రశ్నించడం, అది హైకోర్టు కూడా కొంత ఆలోచనలో పడినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పాటించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అటు పిల్లలు కూడా ఒకవేళ ఆయనకి నెగిటివ్ గా తీర్పు వస్తే ఖచ్చితంగా ఆయన పోలీసులకు కూడా సహకరించేటువంటి అవకాశం ఉంది. ఆయన్ని గురిజాల సబ్ జైలుకా లేదా మాచర్ల సబ్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే ముందస్తుగా కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తే ఎలాంటి ఏదైనా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు మాత్రం ముందస్తు భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు 10 గంటల లోపు కూడా జరిగేటువంటి అవకాశం. దీనిపైన తీర్పు న్యాయమూర్తి ఇచ్చిన తర్వాత తదుపరి పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ రమేష్.